Audio Jungle. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. సత్యాన్వేషణ కార్యక్రమమునకు స్వాగతం, సుస్వాగతం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సత్యాన్వేషణ కార్యక్రమము లైవ్ కార్యక్రమమును వీక్షించడానికి వేచి ఉన్నటువంటి నా ఆత్మీయ సహోదరులందరికీ సత్యాన్వేషణ కార్యక్రమం తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చక్కటి వర్తమానం అందించడానికి మరి దైవజనులు, క్రీస్తు సంఘ సువార్థికులు, అశోక్ నగర్, చందానగర్ క్రీస్తు సంఘ సువార్థికులు మన మధ్యలో బాబురావు గారు, బ్రదర్ బాబురావు గారు ఉన్నారు. ఈరోజు వర్తమానం అందించడానికి మరి అందరూ మన హృదయాలు, మన మనసులన్నీ సిద్ధపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో దైవజనులకు సమయం ఇచ్చే ముందు దేవుని సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకి నడిపిద్దాం. దైవజనులకు సమయం ఇద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు సజీలకులోంచి నన్ను మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో తండ్రి సత్యాన్వేషణ కార్యక్రమం ద్వారా నూతన వర్తమానాన్ని మాకు అందించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. వర్తమానం అందించడానికి దైవజనులు, సువార్థికులు నాయన బాబురావు గారిని నీ సిలుసాటును మరుగుపరిచి ఉపకారాత్మ, పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి చక్కటి వర్తమానం అందించడానికి నీ కృపా సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ తండ్రి, వింటున్నటువంటి ఆత్మీయ సహోదరులందరికీ కూడా ప్రభా వినగలిగిన చెవు, గ్రహించగలిగిన మనసు దయచేయండి. ఈ సాయంకాల సమయంలో విద్యుత్ ద్వారా కానీ ప్రభా మరి వాతావరణం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా తండ్రి నీ యొక్క కార్యక్రమం జయకరంగా ఘనకరంగా జరిగించుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సత్యాన్వేషణ కార్యక్రమము లైవ్ ప్రత్యక్షతను ప్రదర్శించడానికి ఉపయోగపడుతున్నటువంటి నాయన సహకరిస్తున్నటువంటి క్రీస్తు సంఘం మంచిరేవుల వారిని, టెక్నీషియన్స్ని, యవనస్తులను, విశ్వాసులను, సువార్థికులను ప్రతి ఒక్కరిని కూడా నీకు సమర్పిస్తూ మీరుండి ప్రభా వారిని దీవించి ఆశీర్వదించమని, కొన్ని నిమిషాలు మాతో ఉండి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అందరూ సిద్ధంగా ఉన్నారా? ఇది వర్తమాన సమయము. మరి వర్తమానాన్ని చెప్పడానికి దైవజనులు బాబురావు గారు సిద్ధంగా ఉన్నారు. ఈ సత్యాన్వేషణ కార్యక్రమాన్ని మరి ద్వారా గడుపున బాబురావు గారిని మరి క్రీస్తు సంఘ సువార్థికులను ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. వందనాలు బ్రదర్. మహాదేవుని కృపను బట్టి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ సత్యాన్వేషణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరులందరూ కూడా మరొకసారి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ సాయంత్రకాల సమయంలో ఇలాంటి చక్కని అవకాశాన్ని కలుగజేసిన నార్సింగ్ క్రీస్తు సువార్థికులు తిమోతి గారికి, వారి కుటుంబానికి, వారి స్థానిక సంఘానికి మరొకసారి మా స్థానిక సంఘం తరపు నుంచి, నా కుటుంబ తరపు నుంచి కూడా మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరచుకుంటున్నానండి. ఈ సాయంత్రకాల సమయంలో మనం నేర్చుకునే వాక్యము విశ్వాసము కానిది పాపము అనే చక్కని అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. మన యొక్క మనసులన్నీ కూడా జాగ్రత్తగా మన యొక్క ఆధీనంలో ఉంచుకుని ఓపికతో మన వాక్యాన్ని నేర్చుకుందాం. మరొకసారి ఈ సత్యాన్వేషణ కార్యక్రమం వీక్షిస్తున్న సహోదరులందరూ కూడా వాక్య భాగంలోకి వెళ్దాం. మనం ఇప్పటి వరకు కూడా సహోదరులు ప్రార్థన ద్వారా మనకి ఈ యొక్క లేఖన భాగాల్ని వివరించారు. మన వాక్యం ద్వారా ముందు కొనసాగుదాం. విశ్వాసం కానిది పాపం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుడు తన విశ్వాసం చొప్పున నడవకపోవడం పాపం ఎట్లో తెలుసుకుందాం. రోమిలో రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ చివరి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అనుమానించేవాడు తినే యెడల విశ్వాసము లేకుండా తినడు గనుక దోషి అని తీర్పు నందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము.
ఈనాటి క్రైస్తత్వంలో మనం చూసినట్లయితే చాలా విషయాలు మనం గమనిస్తుంటాం సహోదరుల. కారణం ఏంటంటే ఈ యొక్క విశ్వాసం కానిది పాపం ఏ విధంగా అవుతుందో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులు మనము విశ్వాస క్రమము చొప్పున అడుగుడుపోటు కూడా పాపం అంటున్నాడు. దాన్ని ఎలాగో తెలుసుకుందాం మనం. ఈ తెలుసుకునే ముందు ఏం చేస్తామంటే ఒక ఉపోద్ఘాతం ఉంది మనకి. ఈ యొక్క కార్యక్రమంలో వాక్య కార్యక్రమంలో మనకి ఉపోద్ఘాతం ఉంది కనుక ఈ ఉపోద్ఘాతంలో ప్రతి ఆదివారం కూడా క్రైస్తవుడు ఆరాధనకి వెళ్ళకపోవడం కూడా పాపం అంటున్నాడు. ఏ విధంగా ఎవరో చుట్టాలు వచ్చి బంధువులు వచ్చి మనం ఒక్కొక్క సమయాల్లో ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళలేము. ఈ దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం కారణం ఏంటి? బంధువులు, స్నేహితులు, మిత్రులు. అంటే మనం ఏం చేస్తున్నామంటే క్రైస్తవులు దేవుని విడిచిపెట్టి ఈ లోకంలో మనకున్న బాంధవ్యాన్ని, బంధుత్వాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. అంటే జీవమునిచ్చిన దేవుడిని వదిలేస్తున్నాం. అందువల్లనే ఆరాధనకి వెళ్ళకపోవడం కూడా క్రైస్తవ విశ్వాసం అంటున్నాడు. ఈ విశ్వాసంలో దేవుని ఆరాధించకపోవడం కూడా పాపం అంటున్నాడు. అది ఏ విధంగా పాపము? హెబ్రీయులు రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 24వ వచనంలో మనందరికీ తెలిసిన విషయం ఇది. 10వ అధ్యాయము 24వ వచనం ఒకసారి మనం చదువుకుని ముందుకెళ్దాం. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది మీరు చూపిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారం చేయుటకును ఒకరినొకడు పురుకొల్పులను ఆలోచించమని చెప్పి మాట్లాడుతున్నాడు హెబ్రీ గ్రంథకర్త. అంటే ప్రతి ఆదివారం కూడా ఆరాధనకు వెళ్ళుట క్రైస్తవ విశ్వాసం. ఇది మానివేస్తే నీ విశ్వాసం ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు అంటే తొలగిపోయి దేవుళ్ళ నుంచి పాపం చేస్తున్నాం మనం. దీనికి కారణం ఏంటంటే అలాగూ చేయటం కూడా పాపం అంటున్నాడు. కానీ హెబ్రీ గ్రంథకర్త ఏమన్నా ఇక్కడ కొందరు మానుకొనుచున్నట్టుగా, చూడండి, విశ్వాసం కానిది పాపం అంటున్నాడు. ఆరాధనకు వెళ్ళట ఒక మంచి విశ్వాసం క్రైస్తవుడికి. దీన్ని ఏం చేస్తున్నాం? బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా వచ్చిన తర్వాత వాడిని విడిచిపెట్టకుండా ఆరాధన రాలేక వారికి కావలసిన పరిచర్య చేస్తున్నాం మనం గృహంలో ఉండి. కానీ సహోదర ఇంకొక విషయం ఏమంటున్నాడంటే క్రీస్తును మనం ఏం చేస్తున్నాం? ఆరాధనలో హృదయంలో కలిగి ఆయన శరీరమైన సంఘంలో తండ్రి మహింపరచాలని కోరుచున్నాం మనం. అలాగ చేయకుండా పాపం అంటున్నాడు. ఏమంటండి? క్రీస్తును హృదయంలో కలిగి ఆయన శరీరమైన సంఘంలో తండ్రి మహిమను కోరుచున్నాడు కనుక అలాగూ చేయకపోవడం కూడా పాపమే. ఎఫ్సీలు రాసిన పత్రికలో కూడా మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయంలో ఎఫ్సీలు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎఫ్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం మాట్లాడుతున్నారు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరంలో సదాకాలం మహిమ కలుగును గాక. ఈరోజు మనము దేవుని మహింపరచాలంటే మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఎల్లప్పుడూ కూడా నా బిడ్డలందరూ కూడా నా యొక్క ఆజ్ఞలు పాటించాలి, దేవుని యొక్క అడుగుజాడలు నడవాలని కోరుకుంటున్నాడు ఆయన. కోరుకునేటప్పుడు ఏం చేస్తున్నాడు? మనం అలాగూ చేయలేకపోతున్నాం. అంటే ఆరాధనకు వచ్చి దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాం, ఆయన మీ పాటలు పాడలేకపోతున్నాం, స్తుతించలేకపోతున్నాం, వాక్యాన్ని వినలేకపోతున్నాం. కారణం సాతానుడు. ఈ లోకాధికారి ఏం చేస్తున్నాడు? నీ ప్రేమనంతా కూడా వచ్చిన బంధువుల మీదనో స్నేహితుల మీద ఉంచుతున్నాడు. కానీ జీవాన్ని ఇచ్చిన దేవుని మీద మనం ఆరాధన వదిలేస్తున్నాం. అందుకనే హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడు? మీరు మానుకొని చుట్టగా అంటున్నాడు. ఎవరు ఆరాధన కార్యక్రమం మానకూడదు, అది మానేస్తే పాపం అంటున్నాడు. ఇంకేమన్నాడు? మేలైనది చేయనెరిగిండు అలాగూ చేయకపోతే క్రైస్తవులు కూడా పాపం, విశ్వాసంలో పాపం. అది మేలైనది ఏంటంటే చూద్దాం ఒకసారి. మేలైనది ఏంటో యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు చక్కని మాటలు వివరిస్తున్నారు మనకి. యాకోబు రాసిన పత్రికలో ఏమి మేలుదో చూపిస్తున్నారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడుతున్నారు ఆయన. కాబట్టి మేలైనది చేయనుండి అలాగూ చేయమనికి పాపం కలుగును. చూసారండి, విశ్వాసం కానిది ఏ విధంగా పాపమో కొన్ని అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరాధనకి వెళ్ళకపోతే ప్రతి క్రైస్తవుడు కూడా ఆదివారం నాడు అది పాపం అంటున్నాడు. రెండవది, క్రీస్తును హృదయంలో కలిగి ఆయన శరీరమైన సంఘంలో తండ్రిని మహింపరచ కూర్చున్నాడు కనుక అలాగూ చేయటం కూడా పాపమే అది. మూడవదిగా, మేలేది చేయనెరిగిండు అలాగూ చేయకపోతే పాపం అంటున్నాడు పౌలు గారు. నాలుగవదిగా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు?
దేవునికి ఇవ్వాలని తెలుసు కూడా ఇవ్వకపోవడం కూడా పాపం అంటున్నాడు. ఈనాటి క్రైస్తవులు గమనించట్లేదు. అది ఎవరైతే ఈ లోకంలో క్రీస్తుని విడిచిపెట్టేసి ఈ లోకంలో సేవల్ని హత్తుకుని ఉంటున్నారో ఆ హత్తుకుని వాళ్ళు ఏం చేస్తారంటే వారికి నచ్చినంత ఇస్తున్నారు, దశమ భాగాల కంటే ఎక్కువ ఇస్తున్నారు. వాళ్ళు ఇవ్వకపోతే ఏమంటాడో సేవకుడు భయంతో. కానీ ఇక్కడ ఏమన్నాడు, విశ్వాసం కానిదేది దేవునికి ఇవ్వాలని తెలిసి కూడా ఇవ్వకపోవడం పాపం. ఆ పాపం మనం ఏం చేస్తున్నాం, దేవునికి 1000 రూపాయలు కానుకలు ఇవ్వాలంటే ఆరాధన సమయంలో కానుకలు పట్టే సమయంలో సాతానుడు ఏం చేస్తానంటే మన జేబులోంచి 500 రూపాయలు నోట్నే తీస్తున్నాడు. మిగతా 500 ఏదైతే వేయేద్దామని కానుకలు నిర్ణయించుకున్నావో దాన్ని సాతానుడు దొంగిలిస్తున్నాడు. కారణం ఏంటి, అది ఇవ్వాలని తెలిసి నీకు దేవుడికి ముందుగా నిశ్చయించుకున్నాం, అలాగే ఇవ్వకపోతే కూడా పాపం అంటున్నాడు దేవుడు. ఇంకేం చేస్తున్నాం, మనం తండ్రికే ప్రార్థిస్తాం. మనం క్రీస్తు ద్వారా తండ్రిని వేడుకోవాలి. మనం ఆ విధంగా ప్రార్థనలు ఏం చేస్తారంటే క్రైస్తవులు డైరెక్ట్గా క్రీస్తు ప్రభుకే ప్రార్థన చేస్తున్నారు. తండ్రికే ప్రార్థించడన్న ప్రభు మాట మీరటం కూడా పాపమే. నువ్వు ప్రార్థన తండ్రికి చేయాలి. ఈ మనవులన్నీ కూడా చివరిలో యేసు క్రీస్తు నామంలో అడుగు పెట్టుకుంటున్నాను తండ్రి అని చెప్పి ప్రార్థన చేయాలి. అది కూడా పాపమే. క్రీస్తు చేయడం కూడా పాపం అంటున్నాడు ఇక్కడ. కారణం ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు ఎవరికి ప్రార్థన చేయాలో వారికి ప్రార్థన చేయాలి. 6వదిగా ప్రభువుకు ప్రీతికరం దాన్ని చేయడం పాపం అంటున్నాడు. ఏది ప్రీతికరం ప్రభుకి, ఎఫ్సీలు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతున్నారు. చూడండి 10వ వచనంలో, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుతూ వెలుగు సంబంధంలో నడుచుకునుడి. ప్రభువుకి ఏది ప్రీతికరం, వెలుగులో ఉండటం. వెలుగేంటి సాదృశ్యము, దేవునికి సూచన. అది చీకటి సాదృశ్యము, సాతానుకు సాదృశ్యం. అది అందువల్లనే మనం ఏమన్నాడు ఇక్కడ, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుతూ వెలుగు సంబంధంలో నడుచుకునుడి అని చెప్పి మాట్లాడుతుంది ఇక్కడ. అంటే కారణం ఏంటంటే ప్రభువుకు ఏది ప్రీతికరం, మనం చీకట్లో ఉండకూడదు, సాతాను యొక్క ఆలోచనలో ఉండకూడదు. తర్వాత ఏం చేయాలంటే 7వదిగా క్రైస్తవులు చేయి ప్రతి క్రియను గురించి కూడా ముందుగా ఆలోచన చేసుకోవాలి మనం. కారణం ఏంటే ఒకవేళ సరి అయినదా, దేవునికి ఇష్టమైందా, ఇది మంచా చెడా, ఇది దేవునికి ఇష్టమా కాదా ఆలోచన చేసుకోమంటున్నాడు. ఇలాంటివన్నీ కూడా విశ్వాసము కానివి. ఈ 7 అంశాలు కూడా. ఈ 7 అంశాలు మొదటిది ఆదివారం ఆరాధన కలకపోతే పాపం, అది విశ్వాసులు. 2వది క్రీస్తును హృదయంలో కలిగి ఆయన శరీరమైన సంఘంలో తండ్రి మహిమపరచ కోరుచున్నాడు కనుక అలాగ చేయప్పుడు కూడా పాపం అంటున్నాడు. 3వదిగా మేలైనది ఏదో చేయకపోతే కూడా పాపం అంటున్నాడు. 4వదిగా దేవునికి ఇవ్వాలని తెలిసి ఇవ్వకపోవడం పాపం అంటున్నాడు. 5వదిగా తండ్రికి ప్రార్థించాలని తెలిసి కూడా క్రీస్తుకి ప్రార్థిస్తున్నారు కనుక అది కూడా పాపం అంటున్నాడు. 6వదిగా ప్రభుకి ఏది ప్రీతికరం అంటున్నాడు, దాన్ని పరీక్షించమంటున్నాడు, వెలుగు సంబంధంలో నడుచుకోమంటున్నాడు. చివరికి 7వదిగా ఏమంటున్నాడంటే నువ్వు చేసే క్రైస్తవులు మనం చేసే ప్రతి క్రియ కూడా ఏం చేస్తున్నాడు, ముందుగా ఆలోచన చేసుకోవాలి. అది సత్యమైనా లేకపోతే అసత్యంతో మనం మాట్లాడుతున్నామా, అది కూడా పాపం అంటున్నాడు. తర్వాత విశ్వాస మూలము కానిది ఎలాగ పాపం. ఉదాహరణకి విగ్రహాలకు బలి అర్పిస్తుంటారు. బలి అర్పించినప్పుడు మనం ఏం చేస్తామంటే సహజంగా చాలామంది క్రైస్తవులు దాన్ని భుజించకూడదు అంటారు. కారణం ఏంటంటే దేవుడు ఆ విధంగా మాట్లాడలేదు. కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మాట్లాడుతున్నారు. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనం చూద్దాం ఒకసారి. ఏమన్నాడు ఇక్కడ, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పోలేక్కడ, దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి పొందిక, మనము జీవగల దేవుని ఆలయం ఉన్నాం కనుక అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసింతును సంచరింతును అన్నాడు. నేను వారి దేవుడిని ఎందును, వారు నా ప్రజల ఎందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రార్థనా జీవితం కలిగి ప్రార్థనలో జీవించాలి. అది విశ్వాసం మూలం కానిది ఎలా పాపం. విగ్రహాలు అర్పించి దాన్ని సాతానుతో నీకు పొందుకేలా అంటున్నాడు ఇక్కడ. క్రీస్తులకు బిర్యానీతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పోవాలి. ఎక్కడ ఎవరైతే విశ్వాసి ప్రతి ఆదివారం కూడా ఆరాధనకు వస్తూ తన యొక్క సంవత్సర జీవితంలో 52 ఆదివారాలు కూడా ఆరాధనకు వస్తున్నాడో అతను నిజమైన విశ్వాసి. అవిశ్వాసి ఎవరు, చుట్టాలు వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు, నీ కార్యక్రమం ఉన్నప్పుడు, గృహంలో కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆరాధన మానేసేవాడు అవిశ్వాసి. వారితో నీకు పొంది ఎక్కడ చెప్పి మాట్లాడుతుంది ఇక్కడ. తర్వాత ఏమన్నాడు, నేను వారిలో నివసించి సంచరితును. నీ హృదయం అనే ఆలయంలో దేవుడు నివసిస్తున్నాడు. సహోదరి సహోదరులారా,
తర్వాత జారుడైన సహోదరునితో నీ సహవాసం ఎలా? జారుడంటే దేవుని యొక్క ఆలోచనలు కలిగి దేవునితో జీవిస్తూ కొంతకాలం ఏం చేస్తారంటే వెనక్కి వెళ్ళిపోతుంటారు, దేవుని విడిచిపెడతారు వాళ్ళు, కనుక జారులు వాళ్ళు. తర్వాత సువార్త సత్యమును ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తున్నారో, సత్యాన్ని ప్రకటిస్తున్నారో, వాక్యంలో ఉన్నట్టు బోధిస్తున్నారో వారితోనే సహవాసం చేయాలి నువ్వు. కానీ ఈ లోకంలో సహోదరు సేవకులు ఏం చేస్తుంటే కపట సహోదరుతో సహవాసం చేస్తారు. అది కూడా పాపమే. ఆయన జీవితం సరిగా లేదు, ఆయన కుటుంబాన్ని రక్షించుకోలేడు, ఆయన సంఘాన్ని కాపాడుకోలేడు. అలాంటి వారితో మనం సహవాసం చేస్తే అది కూడా విశ్వాసం కానిది, పాపమే అది కూడా. ఏ విధంగా అన్నాడు? పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు రాసిన మొదటి పత్రికలో చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మాట్లాడుతున్నాడు పేతురు గారు. మొదటి వచనం చూసుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిష్యుల పూర్వరై నిర్మలన వాక్యం వలన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరులరా, ఎందువల్ల మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఈయన కపట సహోదరులు. ఎవరు కపట సహోదరుడు? ప్రభు దయాలను రుచి చూశారు, దేవుడు చేసే మేలు పొందారు, దేవుని ఏం చేస్తే విరక్తి వచ్చి ఈ లోకంలో మరలా వెనక్కి తిరిగి సాతాను దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళ మొదటి జీవితంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అందువల్ల ఎవరంటే వాళ్ళు కపట సహోదరులతో సహవాసం చేయటం, సత్యాన్ని బోధించే విశ్వాసతో సత్యాన్ని బోధించడం కూడా పాపం అంటున్నాడు. అది అందువల్ల ఏమన్నాడు? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటను, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని అంటున్నాడు ఇక్కడ. సమస్త దుష్టత్వం అన్నాడు. దుష్టత్వం అంటే ఈ నాలుగుతోనే మనం దేవుని మయంపరుస్తున్నాం, ఈ నాలుగుతోనే దేవుని పూజ తిడుతున్నాం, బూతులు తిడుతున్నాం. అంటే ఏమైపోతుంది సహోదరి సహోదరా? దేవుని మాటలు తీసివేసి ఈ లోకంలో మాటలతో మనం ఉచ్చరించుకుంటున్నాం, సమస్యతో మనం సమాధానం లేకుండా గొడవ పడుతున్నాం. అందువల్ల ఏమంటాడు? కపట సహోదరుతో సహవాసం కూడా పాపమంటున్నాడు దేవుడు. అందువల్లనే సమస్త కపటమును అన్నాడు. కపటం అంటే ఎక్కడ వస్తుందండి? నీ హృదయంలో ఒక తలంపు ఉంటుంది, పెదవులతో సహోదరులతో ఒక మాట మాట్లాడుతుంటావు. అది కారణం ఈ లోకాశలు. అది తర్వాత వేషధారణ అన్నాడు. అంటే వేషధారులు అంటే ఎవరండి? సేవకుడు ఉన్నప్పుడు ఒకలాగా నటిస్తుంటారు, లేక తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇంట్లో బిడ్డలు ఒకలాగా నటిస్తుంటారు, బయటికి వెళ్తే వాళ్ళు ఇస్తాను జీవితం ఉంటుంది. కానీ దాని గురించి ఏమన్నాడు? ఆలోచన కలిగి వేషధారణ అన్నాడు. మనం ఎప్పుడు కూడా ఒక స్థిరమైన స్థితిలో ఉండాలి క్రైస్తవులు. సత్యమునందు విశ్వాసం కనుక సత్యాన్ని నమ్ముకున్నప్పుడుగా సత్యాన్ని మనం అమ్ముకోకూడదు, వేషధారణ కాదు, నటించకూడదు అన్నాడు ఇక్కడ. తర్వాత అసూయ అంటున్నాడు. అంటే ఎవరైనా మంచిగా వాక్యాన్ని బోధిస్తుంటే, ఎవరైనా దేవుని సంఘంలో మంచి పనులు చేస్తుంటే వాళ్ళని చూసి అసూయ పడుతుంటారు ఈనాటి క్రైస్తవులు, సేవకులు కూడా. తర్వాత సమస్త దూషణ మాటలు మాని అంటున్నాడు. అంటే మనం ఏదైతే నోటితో దేవుని వాక్యాన్ని ఉచ్చరిస్తున్నామో, ఏదైతే మనం దేవుని వాక్యంతో నోటితో మనం ప్రార్థన చేస్తున్నామో, ఆ ప్రార్థనతోనే, ఆ మాటతోనే, ఆ నాలుకతోనే ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం అంటే దూషణ మాటలు, ఈ లోక సంబంధమైన మాటలు మాట్లాడుతూ మన ఇష్టానుసారంగా సమస్యలు గొడవలు పడుతున్నాం మనం. కారణం ఏంటి? మనలో సాతానుడు. తర్వాత ఇంకేమన్నాడు? కపట సహోదరులను చూసినప్పుడు మనం. తర్వాత విశ్వాస విషయంలో బలహీనుడని చేర్చుకుని లేర్చోది అతని పాపం అంటున్నాడు. ఒక విశ్వాసంలో ఎవరైనా బలహీనలు ఉంటే వాళ్ళు చేర్చుకుని హెచ్చరించే బాధ్యత మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ముందుకేం చేయాలి? మనం రక్షించబడ్డాం, ఎదుటివాడు రక్షించబడిన తర్వాత ఈ లోకంలో ఆశలకు మళ్ళీ వెళ్ళిపోతే అతను ఏం చేయమనంటే అతను చేర్చుకోవాలి మనలో. మరలా అతనికి వాక్యాన్ని హెచ్చరించాలి. హెచ్చరిస్తే ఏం చేయాలి? అతని సహోదరునిగా భావించాలి, సహోదరిగా భావించాలి. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ విశ్వాసంలో బలహీన విలువని మళ్ళీ బలవంతులుగా చేస్తాం వాక్యం ద్వారా హెచ్చరించి. తర్వాత యోహాను సువార్తలో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్తలో చక్కని మాట్లాడుతాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో మాట్లాడుతున్నారు. 9వ అధ్యాయం 31వ వచనంలో, దేవుడి పాపులు మనం ఆలకింపడిన ఎరిగిదుము, ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే విశ్వాస మూలము కానిది ఎట్లనగా అది తన్ను తను పవిత్రపరచకుండా ప్రార్థించేవాడు పాపి అంటున్నాడు. తను ప్రవర్తించుకోవడం అంటే ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో ఆశలు వదిలేస్తున్నాడు ఆయన.
ఈ లోకాశలతో నలిగిపోతున్నాడు. ఆయన నలిగిపోతే ఏం చేస్తున్నాడు? ఇక్కడ 31వ వచనంలో అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విధంగా ప్రతివాడు కూడా ప్రభు అని పిలుస్తుంటారు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడు. ఆదివారం ఆరాధనకు రాడు, మేలేంది చేయడు. ఆరాధనలో సంతాలు కానుకలు ఇద్దామన్న సంతాలు కానుకలు వేయరు. అందువల్ల ఏమంటే ఈ లోకంలో క్రైస్తవులందరూ కూడా మారు మనసు లేకుండా జీవించకుండా బాప్తిసం పొందిన పాపం అంటున్నాడు. మారు మనసు లేకుండా నీ పాత జీవితాన్ని వదిలేయకోకుండా జీవించకుండా ఏం చేస్తున్నావు? బాప్తిసం పొందుతున్నారు కొంతమంది. ఈ లోకంలో పాపాన్ని విడిచిపెడతారు, వాళ్ళు మారు మనసు పొందట్లా. అందువల్లనే అపోస్తలుల కార్యం వస్తుంటాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే పేతురు గారు ఇక్కడ వాక్యాన్ని బోధించిన తర్వాత, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఎక్కడ వస్తుందండి? ఈ లోకంలో మనం మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత దేవుడు ఆత్మ అనే వరాన్ని ఇస్తున్నాడు మనకి. అప్పుడు ఏం చేస్తున్నాం? మనం బాప్తిసం పొందుతున్నాం. అందువల్లనే పేతురు ఎక్కడైతే వాక్యాన్ని ప్రకటించాడో బాప్తిసంలో మారు మనసు బాప్తిసము కనపడుతుంది. ఇక్కడ సాధారణంగా మనుషులందరూ పొందే బాప్తిసము ఒకటే బాప్తిసము. అందువల్ల దేవుడు అన్నాడు, దేవుడు అనుగ్రహించే మారు మనసు ఎక్కడ ఉంటుంది? జీవార్థమైనది ఉండాలి. అది ఇది కలిగిన వారు ధన్యులు. ఎందుకంటే ఈ లోక దుఃఖము జీవార్థమైన మారు మనసు కలుగజేయండి, ఇహలోక దుఃఖం కలుగజేయదు అది. అందువల్ల ఏం చేస్తున్నాడు? 11వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయంలో 18వ వచనంలో మాట్లాడుతున్నారు. 11:18 చూడండి. వారి మాటలు విని మీరేమి అడ్డం చెప్పకట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసినాడని చెప్పుకొనుచు దేవుని మహింపరిచింది. జీవార్థమైన మారు మనసు కావాలి మనకి. అంటే సహజంగా మనం ఈ లోకంలో ఏం చేస్తామంటే మారు మనసు పొందేటప్పుడు, బాప్తిసం పొందేటప్పుడు కొన్ని పాపాలను మనం ఈ లోకంలో ఉంచుకుని నీటిలో బాప్తిసం పొందేటప్పుడు కొన్ని పాపాలు వెనకేసుకుని వస్తాం మనం. అందువల్ల ఏమైపోతుందంటే దేవుడి అనుగ్రహించే మారు మనసు కాదు అది, ఈ లోక సంబంధమైన మారు మనసు అది. అందువల్ల నేను జీవార్థమైన మారు మనసు కలిగి దీన్ని కలిగిన వారు ధనులని చెప్పి అపోస్తలుల కార్యములు 11:18 మాట్లాడుతున్నాడు. అందువల్లే క్రీస్తుని ఏం చేయాలి? మనం విశ్వాసం ద్వారా కలిగిన వారు హృదయం శుద్ధి చేసుకుంటారు. వాళ్ళు విశ్వాసం ద్వారా ఏమన్నాడు? శుద్ధి చేసుకోమన్నాడు. విశ్వాసం కానిదేదో పాపం ఏ విధంగా అవుతుంది? మనం విశ్వాసంలో ఉండి మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘంలో ఉంటూ కూడా ఏం చేస్తున్నాం? మనం విశ్వాసం కానిది పాపం ఏదో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం సహోదరులారా. అందువల్ల ఏం చేస్తారంటే తన విశ్వాసం కాని వేరొక వ్యక్తిని వివాహం చేసుకుని కూడా పాపం అన్నాడు. తన విశ్వాసం అంటే ఉదాహరణకి క్రీస్తులో ఉన్న విశ్వాసాలను వివాహం చేసుకోకపోవడం కూడా పాపమే అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఆయన. 5వ అధ్యాయము 23వ వచనంలో చూడండి ఒకసారి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగన పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తే శరీరముకు రక్షకుడు అయినాడని చెప్పి మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకెక్కడ మాట్లాడుతుంటే 32వ వచనం చూద్దాం ఒకసారి. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘముల గురించి చెప్తున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించవలెను, భార్య తన భర్తను భయం కలిగి ఉండినట్లు చూచుకున్నామని చెప్పి మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే ఈనాటి క్రైస్తవంలో అందరం క్రైస్తవులని చెప్పుకుంటున్నా కానీ మన క్రైస్తవ జీవన విధానంలో మార్పు రావట్లేదు. విశ్వాసం కానీ ఎన్నో పాపాలు చేస్తున్నాం మనం. వాక్యం తెలిసి కూడా, సత్యాన్ని గ్రహించి కూడా, సత్యాన్ని మన హృదయం భద్రపరుచుకుని కూడా అనేకమైన పాపాలు చేస్తున్నాం. పెద్ద పెద్ద విశ్వాసులు సేవకులు కూడా ఏ సమస్యలు వచ్చినప్పుడు ఆరాధనకు రారు. ఎప్పుడైతే సేవకుడు ఆరాధనకు వస్తాడో నువ్వు బోధించే విశ్వాసులు కూడా నీ యందు నమ్మిక ఉంచుతారు. అందువల్ల ఏం చేస్తానంటే క్రీస్తు తన శరీరం సంఘమును కన్యని వివాహం చేసుకుంటే లేక ఏం చేస్తాడు ఆయన? వేరొక మతశాఖ సంఘము చేసుకున్నకు దేవుని చిత్తం కాదు ఇది. కన్యక ఎవరు? సంఘం అనేది కన్యక. ఆయన ఏం చేస్తాడు? ఆ కన్యకని వివాహం చేసుకుంటున్నాడు కానీ వేరొక డినామినేషన్తో ఆయన జత కట్టట్లేదు అక్కడ. తర్వాత మూడవదిగా విశ్వాస విషయంలో తప్పువాడు పాపి. ఏ విశ్వాసాన్ని తొలగిపోతాడో వాడు పాప అన్నాడు. సంఘం ఏం చేస్తుంది? విశ్వాసం స్థిరపరచబడుతుంది. అపోస్తలుల కార్యం 16:5 మనం చూస్తాం. ఏం చేస్తుంది ఇక్కడ? సంఘము ఏం చేస్తుంది? విశ్వాసం స్థిరపడాలి. సంఘం అనగా ఏంటి? ఏకవచనం ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం.
తర్వాత విశ్వాసము అనగా ఏకవచనం అంటే ఏంటిది? ఎఫ్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. దీనికి కూడా అంటే విశ్వాసములు కాదు, ఒకే విశ్వాసం అన్నాడక్క. విశ్వాసం ఒక్కటే, సంఘం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. అయితే ఏమైపోతుందంటే విశ్వాసం అనేది తెలియకముందు మనమందరం కూడా పాపానికి దాసులుగా ఉన్నాం. విశ్వాసం తెలిసిన తర్వాత ఏం చేస్తున్నాం? వెల్లడైన కనుక ఆ పాపం నుండి మనం విడుదల పొంది క్రీస్తుకు దాసులం అయ్యాం మనం. ఆ క్రీస్తుకు దాసులు ఎక్కడండి? గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమునండి వాగ్దాన ప్రకారం వారసులం మనం. విశ్వాసం ఎల్లడైంది కనుక ఏం చేస్తాం? మనం పాపం నుండి విడుదల పొందాం. మనం విడుదల పొంది క్రీస్తుకు దాసులం అయ్యాం. మనం క్రీస్తుకు దాసులైనప్పుడు అందరూ కూడా విశ్వాసం కానిది పాపం ఏదో తెలుసుకుని దేవుని యొక్క అడుగుజాడలు నడవాలి. మనం అందరం కూడా క్రీస్తు యొక్క అడుగుజాడలు నడవకపోతే ఎలాంటి ఆలోచన కలిగి దేవుడు మనల్ని శిక్షిస్తాడో వాక్యం ద్వారా అన్ని భాగాలు చూస్తున్నాం. మనం ప్రతి ఒక్కటి కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా పాపానికి దాసం అయిపోతున్నాం. మనం అలా పాపం చేయటం విశ్వాసం కానిది, దేవుడికి ఇష్టమైన కార్యక్రమం అది. అందువల్ల ఏం చేస్తారంటే బైబిల్ బోధించే విశ్వాసము స్థిరపరిచేది భక్తి అనేది పాపం అవుతుంది. బైబిల్ ఎప్పుడు కూడా బోధించే విశ్వాసము స్థిరపరచాలి. ఆ విశ్వాసంలో నిలకడగా ఉంటేనే పాపం చేయకుండా మనం దాసం కాకూడటం. అందువల్లే రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి 5వ వచనంలో మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రం మూలంగా నీతిని నెరవేర్చేవాడు దానివల్లే జీవించినని మోషే రాయిచున్నాడు. అది పాత నిబంధన కాలంలో వారికి మాత్రమే 10 ఆజ్ఞలు ఇవ్వబడింది. కానీ ఈనాటి క్రైస్తవ్యానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన నిబంధనలు ఇచ్చాడు. నేను ఎవరి హృదయాల్లో నివసింతును, నేను ఎవరికి దేవుడినైందని చెప్పి మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే మనం సత్యం లోబడప్పుడు కూడా పాపం అంటున్నాడు. ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే సత్యానికి లోబడక పాపం చేస్తున్నాం మనం. దీనికి కారణం ఎవరు? 5వ అధ్యాయం 7వ వచనం గలతీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నారు పౌలు గారు. 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏమైనా మాట్లాడుతున్నారు పౌలు గారు. గనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి నీవు ఎల్లప్పుడూ ధైర్యం గలవరమై ఉన్నాము. ఏమన్నాడండి? సత్యములకు లోబడకపోవడం కూడా పాపం అంట. ఏ సత్యానికైతే ఈనాటి క్రైస్తవులు లోబడట్లేదో, సత్యం తెలిసి కూడా విశ్వాసం కాని పనులు చేస్తున్నారో వాళ్ళు పాపం అనే ఆలోచన రావట్లేదు వారికి. అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తాను పాపం. అందరూ ఆరాధనకి వెళ్ళలేదు, నేను కూడా ఆరాధనకి వెళ్ళలేదు. సహజంగా మనం కొన్ని గ్రామాలు సెలవులు వచ్చినప్పుడు పిల్లలకు ఊర్లు తీసుకెళ్తుంటాం. ఊర్లు తీసుకెళ్ళినప్పుడు అక్కడ దేవుని సంఘం ఉండదో ఆ రోజున ఆరాధన మానేస్తాం. మనం ప్రభు సంఘం ఎక్కడికైతే ఉందో అక్కడ ఎత్తుక్కోవడం మనం ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ 12 మనకు సంవత్సరంలో 52 ఆదివారంలో ఏ ఆదివారం ఆరాధన మిస్ అవుతున్నావో అది పాపం అన్నాడు దేవుడు. దేవుడికి ఇవ్వాలని తెలిసి కూడా ఇవ్వకపోతాం, అది కూడా పాపం అన్నాడు దేవుడు. క్రీస్తు సంఘంలో తండ్రిని దేవుని ఆరాధించకపోవడం కూడా పాపం అన్నాడు. కుమారుని ద్వారా వేడుకోవాలి. చాలామంది ఏం చేస్తారు? కుమారునే క్రీస్తునే వేడుకుంటారు. అంటే దేవుడికి ఇది ప్రీతికరమది కూడా తెలుసుకోలేకపోతున్నాం మనం ఈనాటి క్రైస్తవం. అందువల్లనే ఏమన్నాడంటే 2వ అధ్యాయం 14వ వచనం మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో 2:14లో చక్కని మాటలు మాట్లాడుతున్నాడు పౌలు గారు. 2వ అధ్యాయము 14వ వచనం మాట్లాడుతూండి. వారు సువార్త సత్యం చొప్పున క్రమంగా నడుచుకుని పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుటను కేపోతానని చెప్పినదేమనగా, నీవు యూదులవలే కాక అన్యజనుల వలనే ప్రవర్తించుడుగా అన్యజనులు యూదులవలే ప్రవర్తించడం వలనని ఎందుకు బలవంతం చేయించున్నావు? అంటే సత్యాన్ని లోబడుతున్న క్రైస్తవులు మనం లోబడి కూడా వారు సువార్త సత్యం చెప్పున క్రమంగా నడుచుకుని పోవటం చూసినప్పుడు అని చెప్పి మాట్లాడతారు ఇక్కడ. అంటే నువ్వు క్రైస్తవుడు వెండి ఈ లోకాశలతో జీవించినప్పుడు ఏమైపోతుంది? దేవుని నామాన్ని దూషించినట్లేదు. పరమ తండ్రి ఆలోచన చేసేది ఏంటంటే నా కుమారుని యొక్క సంఘంలో ఏ విశ్వాసీతో తన విశ్వాస క్రమం చొప్పున నడుచుకుంటాడో అది విశ్వాసం అంటున్నాడు. ఆ విశ్వాసానికి కారణం ఎవరండి? మహాదేవుడు. తన కుమారుడికి ఇచ్చినట్లు మనకు కూడా ఏం చేస్తున్నాడు? విశ్వాస క్రమాన్ని ఇచ్చాడు. కారణం ఏంటంటే మనం ఏం చేస్తాం? ఎక్కడైతే క్రైస్తవులు బాప్తిసం పొందుతామో బాప్తిసం పొందిన తర్వాత ఆత్మను అనుసరించి క్రమంగా నడకపోవడం కూడా పాపం అంటున్నాడు. ఎక్కడైతే ఆత్మను అనుగ్రహించాడు దేవుడు మనకి ఆత్మానుసారంగా నడుచుకోవాలని, ఆత్మనుసరించి నడవకపోవడం కూడా పాపం అని చెప్పి మాట్లాడుతున్నాడు.
ఇక్కడ గలతీ రాసిన పత్రికలో 5:25 వచనం నుంచి మాట్లాడుతున్నాడు చూడండి. పౌలు గారు 5:25 వచనం మాట్లాడుతున్నాడు. మనము ఆత్మను అనుసరించి జీవించమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. మనం సత్యం తెలుసు, మనకి మన దేవుని సంఘంలో ఉన్నాం, మనం క్రీస్తు ప్రభువున ఆలయంలో ఉన్నాం, మన హృదయంలో ఉన్నాడు. వాక్యం అనే కట్టను మనం ధరించుకున్నాం. ఆరాధనకు వెళ్ళాలని తెలుసు మనకి, దేవుని కానుకలు ఇవ్వాలని తెలుసు మనకి, దేవుని ప్రార్థించాలని తెలుసు మనకి. కానీ ఇలాంటివి చేయకుండా మనం పాపం చేస్తున్నాం. విశ్వాస క్రమాన్ని మనం ఈ లోకంలో దొక్కేస్తున్నాం. కారణం ఏంటి? ఆత్మ అనుసరించి నడుచుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఆత్మానుసారంగా జీవించని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనం ఆత్మానుసరించి నడుచుకుంటామో అప్పుడు ఈ లోకంలో క్రియల్ని లయపరుస్తాం మనం. తర్వాత ఏం చేస్తున్నాడు? గలతీ రాసిన పత్రికలో 6:6 కూడా చక్కని మాటలు మాట్లాడుతున్నాడు విశ్వాసం గురించి. 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలను. వాక్యాన్ని బోధిస్తున్నాం సేవకులు. వాక్యాన్ని బోధించినప్పుడు ఏం చేయాలి? వారికి కావాల్సింది ఇవ్వాలి. ఇవ్వకపోవడం కూడా పాపం అన్నాడు. అది విశ్వాస క్రమం. అది ఆ క్రమంలో మనం ఉండకపోతే ఏమైపోద్ది? దేవుని అవిశ్వాసంతో మనం జీవించినట్టు సహోదరి సహోదరులారా. కారణం ఏంటి? మనలో లోపాలు అవి. తర్వాత ఇంకేంటి? కొంతమంది చేస్తారంటే దశంభాగాలు అంటారు. ఈ దశంభాగాల గురించి కొలసీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. మరియు అపరాధం వలన శరీరం సొంతమంది కలిగిన వాళ్ళను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలను మనము రుణముగాను మనకు విరోధంగాను నిన్న పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసాను. మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపు చేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ విజయోత్సవంతో వారిని తెచ్చి బహాటంగా వేడుక అప్పగించాను అని చెప్పి మాట్లాడుతుండే. ఇక్కడ అంటే దశం భాగాల గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడి దశం భాగాల గురించి? పాత నిబంధనలు. ఈనాటి సేవకులందరూ కూడా సత్యాన్ని వాక్యాన్ని పక్కన పెట్టి మీరు దశం భాగాలు ఇవ్వండి మాకు, మీకు వచ్చే చందాలు మీకు వచ్చే జీతాలలో దశం భాగాలు ఇక్కడ ప్రోద్బలం చేస్తున్నారు వాళ్ళని. కానీ క్రైస్తవుడికి దేవుడు హెచ్చరించేది ఏంటి? నీ హృదయంలో వర్ధిల్లిన కొలది అన్నాడు. అంటే దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాడు దేవుడు. అలా ఇవ్వకపోవడం కూడా పాపం అని చెప్పి మాట్లాడుతున్నాడు మహాదేవుడు. తర్వాత ఈకన్నాడు అభివృద్ధి పొందిన కొలది మనం ఇవ్వాలి, లేకపోతే అది కూడా పాపం అన్నాడు. అభివృద్ధి అంటే దేవుడు ఈ రోజున 10,000 జీతం ఇవ్వచ్చు, నీకు ఒక సంవత్సరం తర్వాత 20,000 జీతం అనిపించాడు. అందువల్లే నేను 20,000 జీతం పెరిగిన తర్వాత కూడా 10,000 కానుకలు ఇస్తానంటే కాదంటున్నాడు దేవుడు. అభివృద్ధి పొందిన కొలది ఇవ్వకపోవడం కూడా పాపమే. ఏ పాపం అది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూపిస్తున్నాడు మనకి ఏ విధంగా పాపము. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి. ఇక్కడ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్మును నిల్వ చేసుకునే వాళ్ళను. వర్ధిల్లిన కొలది. ఈనాటి అబద్ధ బోధకులకి ఈ యొక్క వాక్యం హెచ్చరిక. దశంభాగాలు మాట్లాడుతున్న దేవుడు దేని మాట్లాడుతుంది? నీలో వర్ధిల్ల కొలది చెప్పి మాట్లాడుతున్నాడు. ఈనాటి క్రైస్తవులకి దేవుడు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నాడు. ఎలాంటి హెచ్చరికలండి? నువ్వు ఏ కార్యక్రమం దేవునికి లోబడుతున్నావో, సత్యానికి లోబడుతున్నావో ఆ కార్యక్రమం చేయకపోవటమే విశ్వాసం కానిదేదో మనం చేసే ప్రతి ఒక్క పాపం. అందువల్లనే విశ్వాసం మూలంగా క్రీస్తు ఏం చేశాడు? ఆ క్రీస్తును కలిగిన వారు తమ ప్రభు చిత్తములకు లోబడటం కూడా పాపమే. విశ్వాసానికి మూలం ఎవరు? క్రీస్తు అండి. ఆ క్రీస్తు యొక్క కలిగిన వారు తమ ప్రభు చిత్తాన్ని నెరవేర్చకపోవడం కూడా పాపం అంటున్నారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ప్రభువుకి ఏది ప్రీతికరమో తెలుసుకోమన్నాడు మనల్ని. కానీ ఈనాటి క్రైస్తవులు కూడా అలాంటి బోధన గురించి నేర్చుకోవట్లా. సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ వాక్యం బోధించేటప్పుడు ఆ యొక్క సేవకుడు యొక్క జీవితం ఎలాగుంది, ఆ సేవకుడు వాక్యాన్ని ఉన్నదని సత్యం బోధిస్తున్న గ్రహించలేకపోతారు. తర్వాత ఆధ్యాత్మికమైన పాపం అన్నాడు. తర్వాత విశ్వాసం మూలం కానిది పాపం అన్నాడు. క్రీస్తు సంఘం వారు వారి విశ్వాసం గురించి ఎవరితో సహవాసం చేస్తున్నారో అది కూడా గమనించుకోవాలి. వారి సహవాసము అబద్ధ బోధన వైపు ఉంటుంది, అబద్ధ బోధన బోధించేవారి వైపు ఉంటుంది, లేకపోతే పాపం చేసే వారి వైపు ఉంటుంది. యవ్వన కాలం మంది ఏం చేస్తారు? బిడ్డలు యవ్వన కాలం వచ్చినప్పుడు వాడు పెళ్లి చేసుకుంటే యుక్తమో కాదో వాడంతకు వాడే ఆలోచన చేసుకోవాలి. అందువల్ల దేవుడు ఏమంటున్నాడంటే చక్కని మాటలు ఇస్తున్నాడు. ప్రతి ఆదివారం కూడా అంటున్నాడు,
ఈ ఆదివారం ఏం చేస్తున్నాం మనం? దేవుడికి ఎంత ఇవ్వాలనుకుంటున్నాం అంతే కానుకలు ఇవ్వాలి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంత్రకాల సమయంలో ఇలాంటి చక్కని విశ్వాసము కానిది పాపం అనే అంశాన్ని నా ద్వారా మీరు నేర్చుకున్నారు కనుక, వినియున్నారు కనుక మన హృదయాలు భద్రపరచుకోవాలి. వాక్యాన్ని ఏ విధంగా భద్రపరచుకోవాలంటున్నాడు? విశ్వాసం కానిది పాపం ఎలాగా? మనం ఒకసారి మళ్ళా ఈ 7 అంశాలని జ్ఞాపకం చేసుకుందాం. మనం 7 అంశాలని జ్ఞాపకం చేసుకుని ముగించేసుకుందాం. మొదటి ఏమంటాడు? విశ్వాసం కానిది ఏ విధంగా పాపం అన్నాడు? ప్రతి ఆదివారం కూడా ఆరాధనకు వెళ్ళకపోవడం క్రైస్తవులు పాపం అంటున్నాడు. రెండవదిగా, క్రీస్తును హృదయంలో కలిగి ఆయన శరీరమైన సంఘంలో తండ్రి మహిమ కోరుచున్నాడు కనుక అలాగూ చేయకపోవడం కూడా క్రైస్తవుడు పాపం అని చెప్పి మాట్లాడుతున్నాడు. మూడవదిగా, మేలనేది చేయనెరిగిండి అలాగూ చేయకపోవడం పాపం అంటున్నాడు. నాలుగవదిగా, దేవునికి ఇవ్వాలని తెలిసి కూడా ఇవ్వకపోవడం పాపం అంటున్నాడు దేవుడు. సహోదరి సహోదరులు, ఐదవదిగా, తండ్రిని ప్రార్థించకుండా ఎవరైతే క్రీస్తుని ప్రార్థిస్తున్నారో వారు కూడా పాపాలను చేస్తున్నారు కనుక తండ్రినే ప్రార్థన చేయాలి, కుమారుని ద్వారా తండ్రిని వేడుకోవాలి, ఇది కూడా పాపం అంటున్నాడు సహోదరి సహోదరుడు. ఆరవదిగా, ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని చేయకపోవడం పాపమే. ఎఫ్సీ రాసిన పత్రికలో చక్కగా వివరించారు మనకు పౌలు గారు. ఏడవదిగా, క్రైస్తవులు ఏం చేస్తున్నారు? చేసే ప్రతిక్రియను కూడా ఇది దేవునికి ఇష్టమో ఇష్టమో కాదో తెలుసుకోవాలి సహోదరి సహోదరులారా. అందువల్ల దేవుడు మనకి ఈ విశ్వాసం కానిది పాపం అనే గురించి 7 అంశాలను మనకి ఇప్పటి వరకు నేర్చుకున్నాం. మనం ఈ 7 అంశాల్లో ఒకసారి రెఫరెన్స్ మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసం కానిది ఎలాగ పాపం అసలు దాన్ని గమనించాలి. ముందుగా మొదటిదిగా, ఆదివారం ఆరాధన కలపొతే పాపం సహోదరులారా. రెండవదిగా, క్రీస్తును హృదయంలో కలిగి ఆయన శరీరమైన సంఘంలో తండ్రిని మహింపరచలేదు తప్పు కూడా, అది కూడా తప్పు అంటున్నాడు, పాపం అంటున్నాడు. ఆ తండ్రినే కనపరచాలి, తండ్రిని ప్రార్థించాలి, తండ్రిని ఆరాధించాలి, కుమారుని ద్వారా తండ్రిని వేడుకోమంటున్నాడు. మూడవదిగా, మేలేనిదా చేయమంటున్నాడు. నాలుగవదిగా, దేవునికి ఇవ్వాలని తెలిసి ఎప్పుడు పాపం అంటున్నారు. ఐదవదిగా, తండ్రి ప్రార్థించాలని తెలిసి కూడా చాలా మంది క్రీస్తుని ప్రార్థించాలి, కూడా పాపం అన్నాడు. ఆరవదిగా, ప్రభుకు ప్రీతికరమైన చేయరు సహోదరి సార్. ఏడవదిగా, క్రైస్తవులు చేసే ప్రతి పనిలో కూడా ఇది దేవునికి ఇష్టమా లేదా ఆలోచన చేసుకోవాలి మనం. కనుక ఇలాంటి చక్కని 7 అంశాలు మనకి విశ్వాసం కానిది పాపం అనే అంశంలో మనకి దేవుడు అనుగ్రహించాడు. కనుక ఇప్పటి వరకు కూడా ఓపికతో మీ అందరికి కూడా మరొకసారి ప్రభువు యేసు క్రీస్తు నామములో వందనాలు తెలుపుకుంటున్నాను. ఇక మీ అందరికి కూడా దయచేసి ఈ యొక్క స్క్రీన్పై వచ్చే నెంబర్ని మీరు నోట్ చేసుకోండి. మీకు ఏమైనా ఈ యొక్క అంశాల్లో ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఎవరు తెలియని ఉంటే మాకు దయచేసి ఫోన్ చేయొచ్చు. ఆ నెంబర్లు మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి. కనుక ఈ సాయంత్రకాల సమయంలో ఇక్కడ చక్కని అంశాన్ని కలిగజేసిన మనకు ఆ సహోదరులు తిమోతి గారికి, వారి స్థానిక సంఘానికి, అలాగే నర్సింగ్ పనిచేస్తున్న విశ్వాసులకి, ఆ టెక్నీషియన్స్ అందరికి కూడా మరొకసారి ఇలాంటి చక్కని అవకాశాన్ని మీకు అందరూ కలుగజేసినందుకు, బోధించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మరొకరు దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాం. మరొకసారి మనం రేపటి సాయంత్రకాల సమయంలో మరొక చక్కని అంశంతో మనం ముందు కొనసాగాలని దేవుడిని ప్రార్థిస్తూ ఇలాంటి చక్కని అవకాశం మనందరికీ మీ అందరికి కూడా దేవునికి వందనాలు తెలుపుడు, మీకు కూడా వందనాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. సరే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతుడు నామకు స్తుతులు స్తోత్రములు దేవా. ఇప్పటి వరకు తండ్రి ఇదిగో నుంచి నేను బోధించిన వాక్యాన్ని తండ్రి మీరు నాలో ఉండి మీ జ్ఞానం నాకు దయచేస్తండి. మీరు ఇచ్చిన కృపను బట్టి, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి స్తుతులు స్తోత్రం తండ్రి. మీరు బిడ్డలు తండ్రి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటండి. మీ కుమారునికి రాకడ వరకు నిజమైన విశ్వాసం కలిగి మా ముందుంచబడిన పరిపందులు మీ అందరం కూడా ఓపుకుతో పరిగెత్తడానికి కావాల్సిన సహాయాన్ని దయచేయండి. ఇవరైనా ఈ సత్యాన్వేషణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులు కూడా నేను దీవించి కాపాడండి. వారి కుటుంబంలో కలతలు సమస్యలు కూడా తీసిపెడతండి. వారందరూ సంతోషంతో ఎల్లప్పుడూ నీ అందు భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితం కలిగి వాక్యాన్ని చదువుకుంటూ వారి యొక్క క్రైస్తవ జీవితాన్ని ముందు కొనసాగించే భాగ్యత దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి ఈ యొక్క సత్యాన్వేషణ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుందండి నర్సింగ్ క్రీస్తంగా సహోదరి తిమోతి గారి వారి కుటుంబానికి, అలాగే సహాయపడుతున్న టెక్నీషియన్ కుర్రోళ్ళందరూ కూడా నీ కృపా కాపుర శక్తిని జ్ఞానాన్ని దయచేయండి. ఇదిగోనైనా నర్సింగ్ క్రీస్తం కానీ, అలాగే ఓల్డ్ ఆఫీస్ పెట్టి క్రీస్తం కానీ, అలాగే ఇదిగోనైనా అశోక్ నగర్ క్రీస్తం కానీ, అలాగే ఇదిగోనైనా జీడిమెట్లలో క్రీస్తం కానీ, ఇక అనేకమైన క్రీస్తంగాలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పరిచర్యంతా దీవించి కాపాడి కృపలో భద్రపరచండి. మీ అందరూ కలిసి ఐక్యతతోండి సత్యాన్ని అనేక మందికి బోధించి మీ యొక్క రక్షణ సంకల్పం నడిపించే భాగ్యాన్ని మా యొక్క సేవకులందరూ కూడా దయచేయమని ఈ దేవ మరొకసారి మీరు అక్కడ ఆలస్యమైతే మేము అందరం కలిసి రేపటి సాయంత్రకాల సమయంలో ఇంకో చక్కని వాక్యాన్ని నేర్చుకునే భాగ్యాన్ని ఈ సత్యాన్వేషణ కార్యక్రమం వీక్షిస్తున్న సహోదరులకు
సేవకులు కూడా దయచేయమని ఈ ప్రార్థన అంతటి కూడా తండ్రి నీ యొక్క ప్రియకుమారుడు మా పాపములకు విమోచనకర్తను యేసుక్రీస్తునామున ఈ మనవులన్నీ ఎదుగుని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మళ్ళీ రేపు సాయంత్రకాల సమయంలో మనందరం కూడా ఇంకొక చక్కని వాక్యం ద్వారా కలుసుకుందాం.